20కి పైగా భాషలు, 50,000 కంటే ఎక్కువ పాటలు, 5 తరాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మంది గుండెల్ని పలకరించిన గానకోకిల ఎస్ జానకి గారిక లేరు. ఆ మధుర స్వరం శాశ్వతంగా మూగబోయింది. భారతీయ సంగీత ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించిన గానకోకిల ఎస్ జానకి గారి మరణం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ను సైతం నాకు దక్షిణ భారతీయుల గౌరవం ముఖ్యం అని తిరస్కరించిన నిఖార్సైన వ్యక్తిత్వం ఆమెది. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి 4 జాతీయ అవార్డులు, 50కి పైగా రాష్ట్ర అవార్డులతో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్గా నిలిచిన జానకమ్మ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? భర్త మరణం తర్వాత ఆమె చేసిన త్యాగమేంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును జానకమ్మ ఎందుకు వద్దన్నారు? తన చివరి శ్వాస వరకు ఆమె గుండెను పిండేసిన ఆ పెను విషాదమేంటి? 100 కోట్ల ఆస్తులున్నా ఆమె ఎందుకు అనుభవించలేకపోయారు అనే జానకమ్మ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న పల్లపట్ల అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు సిస్టల శ్రీరామమూర్తి జానకి. అయితే సంగీత అభిమానులు అందరూ ఆమెను ముద్దుగా ఎస్ జానకి అని పిలుచుకుంటారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి గారు ఒకవైపు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఎంతో బాధ్యతగా పనిచేస్తూనే మరోవైపు ఆయుర్వేద వైద్యుడిగా కూడా ప్రజలకు నిస్వార్థ సేవలందించేవారు. ఇక ఆమె తల్లి పేరు సత్యవతి. జానకి గారికి మొత్తం 3 అక్కలు మరియు 2 చెల్లెళ్లు కూడా ఉన్నారు. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ప్రాంతానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడడం జరిగింది. జానకి గారికి చిన్నప్పట్నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ సంగీతం అంటే మాత్రం చాలా ఇష్టం ఉండేది. తండ్రి బలవంతం మీద రోజూ స్కూల్కి వెళ్లినా ఆమె మనసంతా ఎప్పుడూ పాటల మీదే ఉండేది. ఎవరైనా నాటకాలకు కానీ సినిమాలకు కానీ తీసుకువెళితే చాలు, అందులో వాళ్లు పాడిన పద్యాలు, పాటలు మరియు డైలాగులు ఏమాత్రం తప్పుదొర్లకుండా ఇంటికి రాగానే ఖచ్చితంగా తన గొంతుతో అద్భుతంగా పాడి వినిపించేవారు. ఆ తర్వాత వారి నాన్నగారికి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ ప్రముఖ నాదస్వరం విద్వాంసులైన పైడి స్వామిగారి వద్ద జానకి గారిని కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి చేర్పించారు. అలా అక్కడ ఆమె అద్భుతమైన గొంతు విన్న పైడి స్వామిగారు ఎంతగానో ఆశ్చర్యపోయి ఆమెకు సాధారణ బేసిక్ స్వరాలు నేర్పించాల్సిన అవసరమే లేదని భావించి నేరుగా నగుమోము కనలేని వంటి కష్టమైన కీర్తనలతో శిక్షణ ప్రారంభించేశారు. అలా ఆమె ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొని ఎన్నో ప్రైజులు సైతం ఆమె గెలుచుకున్నారు. ఇలా ఎంతో ఆనందంగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోని విధంగా ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి సత్యవతి గారు అనారోగ్యంతో కన్నుమూయడంతో జానకి గారు మానసికంగా తీవ్రంగా కృంగిపోయి పూర్తిగా ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆమె పెద్ద బావగారైన గరిమెళ్ల నరసింహారావు గారు జానకి గారి బాధను అర్థం చేసుకున్నారు. ఈయన హైదరాబాద్లో మ్యూజిక్ టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ఆమెను తనతో పాటు హైదరాబాద్ తీసుకువెళ్లి తనకు తెలిసిన ట్రూప్ ద్వారా పాటలు పాడిస్తూ ఆమెను ఎంతగానో ప్రోత్సహించి ఆ బాధ నుండి బయటికి తీసుకువచ్చారు. అదే సమయంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు నడుపుతున్న ఒక నాటక మండలిలో సింగర్ కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలుసుకున్న ఆమె బావగారు జానకి గారిని ఆ నాటక కంపెనీలో చేర్పించారు. అక్కడ చంద్రశేఖర్ గారు 3 నిమిషాలకు ఒక్కసారి విభిన్నమైన వేషాలు మార్చుకునే సమయం మధ్యలో జానకి గారు తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేసేవారు. మీరెప్పుడైనా మొదటి చూపులోనే ప్రేమలో పడటం గురించి విన్నారా? జానకి గారి జీవితంలో సరిగ్గా అదే జరిగింది. ఒకరోజు నాటకానికి సిద్ధమవుతున్న డాక్టర్ చంద్రశేఖర్ గారి చొక్కా జేబులోంచి ఆయన కొడుకు రాంప్రసాద్ గారి ఫోటో అనుకోకుండా కింద పడిపోయింది. ఆయన అది గమనించకుండానే స్టేజ్ మీదకు వెళ్ళిపోయారు. కింద పడిన ఆ ఫోటోను చూసిన వెంటనే జానకి గారికి రాంప్రసాద్ గారిపై తొలిచూపులోనే ఎనలేని ప్రేమ కలిగి ఆ ఫోటోను తన దగ్గరే దాచుకున్నారు. ఈ విషయం తెలియని చంద్రశేఖర్ గారు జానకి గారిని తరచూ తమ ఇంటికి తీసుకువెళ్లడం, సొంత మనిషిలా చూసుకోవడంతో రాంప్రసాద్ గారితో ఆమెకు పరిచయం ఏర్పడి కొద్ది రోజులకే అది ప్రేమగా మారింది.
అలా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పటికీ చంద్రశేఖర్ గారు తన కొడుకు కోసం వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ వీరు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లిళ్లను క్యాన్సిల్ చేసేవారు. చివరకు ఒకరోజు రాంప్రసాద్ గారు ధైర్యం చేసి తండ్రికి తమ ప్రేమ విషయం చెప్పగా ఆయన మొదట ఒప్పుకోలేదు. కానీ కొడుకు పట్టుబట్టడంతో వేరే దారి లేక 1956లో వీరికి చాలా సింపుల్గా వివాహం జరిపించారు. అలా పెళ్లి తర్వాత నెల్లూరులో అత్తారింట్లో అడుగుపెట్టిన జానకి గారిని ఆమె భర్త రాంప్రసాద్ గారు నాటకాల్లో కాకుండా సినిమాల్లో పాడాలని ఎంకరేజ్ చేశారు. ఆమె అత్తమామలు కూడా దానికి పూర్తి మద్దతివ్వడంతో ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఏవిఎం స్టూడియో వారు కొత్త సింగర్స్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న జానకి గారు అందులో పాల్గొనగా ఆమె అద్భుతమైన స్వరాన్ని విన్న ఏవి మయ్యప్పన్ గారు వెంటనే తన స్టూడియోకి పర్మనెంట్ సింగర్గా ఆమెను ఫిక్స్ చేసుకున్నారు. దాంతో విధియన్ వెళయాటు అనే తమిళ సినిమాలో మొదటి పాట పాడి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఆ సినిమా రిలీజ్ కాకముందే ఎమ్మెల్యే అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త అన్యోన్య సంసారానికి గుర్తుగా మురళీకృష్ణ అనే అబ్బాయి జన్మించారు. కొడుకు పుట్టాక అతని బాధ్యతల్ని అత్తమామలకి అప్పగించి మయ్యప్పన్ గారి సపోర్ట్తో జానకి గారు అంచెలంచెలుగా ఎదిగారు. అలా ఆమె కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహళం వంటి దాదాపు 20కి పైగా విభిన్న భాషల్లో సుమారు 50,000 కంటే ఎక్కువగా పాటలు పాడి బహుశా మరెవరికీ సాధ్యం కాని ఒక మహా రికార్డును ఆమె క్రియేట్ చేశారు. ఆమె స్వరంలో ఉన్న అద్భుతం ఏంటంటే చిన్న పిల్లల గొంతు నుండి పండు ముసలివారి గొంతు వరకు ఎలాంటి శబ్దాన్నైనా ఆమె అవలీలగా పలికించగలరు. ఉదాహరణకు 16 ఏళ్ల వయసు సినిమాలో కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తా అనే పాటలో ఒక పండు ముసలావిడ గొంతులో పాడి అందర్నీ మెప్పించారు. అదేవిధంగా గోవులు తెల్లన గోపయ్య నల్లన అనే మూవీలో చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటలో అచ్చం ఒక చిన్న పాపలా పాడి అందర్నీ షాక్కి గురిచేశారు. తన గాత్రంలో మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్ మరియు మిమిక్రీని మిక్స్ చేసి పాడటంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. అలాగే ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్ గారి నుండి మొదలుకొని ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్ వరకు ఏకంగా 5 తరాల సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పిబి శ్రీనివాస్ గారితో ఆమె పాడిన పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. తనకున్న సంగీత జ్ఞానంతో రామోజీరావు గారి సపోర్ట్తో మౌన పోరాటం సినిమాకు ఆమె సంగీత దర్శకురాలిగా కూడా పనిచేశారు. అయితే విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అత్యున్నత శిఖరాల్లో ఉన్న జానకి గారికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వచ్చి గొంతులో భయంకరమైన ఇన్ఫెక్షన్ రావడంతో డాక్టర్లు ఆమెను ఇకపైన పాటలు పాడకూడదని హెచ్చరించారు. కానీ భర్త రాంప్రసాద్ గారు అమెరికా మరియు లండన్ తీసుకువెళ్లి అత్యుత్తమ చికిత్స చేయించి మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా చేసి తన భార్య సత్తా చాటారు. కానీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న రాంప్రసాద్ గారికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ సంఘటన ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటి వరకు పట్టుచీరలు, 7 వారాల నగలు, మల్లెపూలు, పెద్ద బొట్టుతో ఎంతో కళకళలాడుతూ కనిపించే జానకి గారు భర్త మరణం తర్వాత ఆ అలంకరణ అంతా త్యాగం చేసి కేవలం తెల్లచీర, నుదుటిన విభూదితో మాత్రమే కనిపించేవారు. ఇది తన భర్త మీద ఆమెకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. భర్త మరణంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న ఆమె తన కొడుకు మురళీకృష్ణను సింగర్గా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతనికి ఒక ఆడియో బిజినెస్ మరియు ఒక పెద్ద క్లాసికల్ డాన్స్ అండ్ సింగింగ్ స్కూల్ పెట్టించారు. ఆ స్కూల్లో క్లాసికల్ డాన్స్ టీచర్గా పనిచేస్తున్న ఉమా అనే అమ్మాయితో మురళీకృష్ణ ప్రేమలో పడటం, జానకి గారు సంతోషంగా వారికి పెళ్లి చేయటం జరిగింది. వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అందమైన ఇక జానకి గారి విశేషమైన ప్రతిభకు గుర్తింపుగా ఆమె ఏకంగా 4 జాతీయ అవార్డులు, 33 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 11 కేరళ రాష్ట్ర అవార్డులు మరియు 10 నంది అవార్డులు అందుకున్నారు. ఇంతటి అద్భుతమైన సేవలు అందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అనౌన్స్ చేసింది. కానీ ఆశ్చర్యకరంగా జానకి గారు ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దక్షిణ భారతీయ కళాకారులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తాయని,
నిజానికి తాను చేసిన సేవలకు గాను తనకు భారతరత్న ఇవ్వాలని, అప్పుడే తాను దాన్ని అంగీకరిస్తానని, ఈ పద్మ అవార్డ్స్ తనకు ఏమాత్రం అవసరం లేదని ఆమె నిర్మొహమాటంగా చెప్పడంతో ఈ న్యూస్ అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద హల్చల్ చేసింది. ఇక ఆమె జీవిత చరమాంకంలో జరిగిన విషయాలు నిజంగా మన గుండెను పిండేస్తాయి. 2016లో ఆమెకు మళ్లీ శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో పాడితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పడంతో ఆమె స్టేజ్ షోస్ మరియు సినిమాల నుండి శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత 2019లో ఆమెకు ఒక సర్జరీ జరిగినప్పటి నుండి ఆవిడ పూర్తిగా తన కొడుకు దగ్గరే ఉండిపోయారు. అయితే ఆమె ఒక్కగానొక కొడుకు మురళీకృష్ణకు కూడా శ్వాసకు సంబంధించిన సమస్యలు రావడం మొదలైంది. దానికి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నప్పటికీ విధి వక్రీకరించి 2026 జనవరిలో హార్ట్అటాక్ రావడం వల్ల తన 65వ ఏట ఆయన మైసూరులో మరణించారు. తన ప్రాణానికి ప్రాణమైన ఒక్కగానొక కొడుకు మరణంతో జానకిగారు మానసికంగా తీవ్రంగా కృంగిపోయి అప్పటి నుండి పూర్తిగా మంచాన పడ్డారు. అలా 20 భాషల్లో 50,000 పాటలకి పైగా పాడి సుమారు 600 కోట్లకు పైగా నెట్వర్క్ని సంపాదించిన జానకిగారు తన యావత్ ఆస్తిని తన 2 మనవరాల పేరు మీద రాసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జానకిగారికి ఉన్నటువంటి శ్వాస సమస్యలు ఎక్కువై ఊపిరి తీసుకోవడం కష్టంగా మారగా కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మైసూరులోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ శనివారం నాడు ఆమెకు హఠాత్తుగా హార్ట్అటాక్ రావడంతో జానకిగారు తన 88వ ఏట ఈ భౌతిక లోకాన్ని వదిలి ఆ దేవుడి సన్నిధికి చేరుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ జానకమ్మ పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాటేంటో కమెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.